అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జెట్ ఛానల్. ఈ రోజు అయితే మనము శ్రీ శ్రీ జట్టపతాది మహోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికైతే బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి కర్నూలు జిల్లా కౌతల మండలం ఉరుకుందు గ్రామం నుంచి వచ్చినటువంటి కాసుల హనుమంత గారి జత అయితే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. చూడ్డానికి గిత్తగిత్తల చిన్న గిత్తలు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమంలో కేవలం నాలుగు ఎద్దులు పాల్గొంటే ఆ 4 పందెల్లో కూడా మొత్తం కూడా 14 టన్నుల ఉన్నటువంటి ఆ యొక్క బండిను ఏకధీటిగా లాగినటువంటి ఎద్దు ఈ యొక్క రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఒక్క ఎద్దునే అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఎద్దు ఘనత ఎలా ఉంటుందంటే గట్టిపిండమైన ఒట్టిపిండమో గట్టిపిండలో ఎలా ఉంటారో ఆ ఎద్దు గురించి చెప్పుకోవాలి. ఆ ఎద్దుల యజమానితో ఉన్నటువంటి ఆ యొక్క రైతు గురించి అయితే మాట్లాడుకుందాం. ఆలస్యం ఎందుకు, ఈ యొక్క జత అయితే ప్రస్తుతానికి కేటగిరీతో సమానంగా పోటీ పడినటువంటి ఈ రోజున ఎద్దు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రస్తుతానికి ఈ జత కేవలము 2వ స్థానానికి కేవలము 100 అడుగుల 20 అంగుళాల తేడాతో ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు ఎద్దుల యజమానితో మాట్లాడదాం. ఎద్దుల యజమాని ఎవరైనా? నమస్కారం అండి. మీ పేరు? కాసుల హనుమంతు. ఎక్కడి నుంచి వచ్చినారు? ఉరుకుందా. ఈ ఎద్దుల తట్టి ఇంతకు ముందు ప్రాక్టీస్ ఎక్కడ చేయించారా? ఎక్కడే ఊర్లో చేసింది అంతే. ఊర్లో వరకే. ఇట్లా బయట పందాలు ఎక్కడ పోలేదు. మీకంటే ముందు మొదటి స్థానంలో ఉన్నారు కదా, ఆ ఎద్దులు చూసి మీకు ఎలా అనిపించింది? అంటే అవి పెద్ద ఎద్దులు మా చిన్నవి అనుకున్నాం అంతే. మీకంటే ముందున్న వాళ్ళు మీరు ఈ యొక్క స్థానాన్ని సంపాదిస్తారు అనుకున్నారా? ఏడనుకుంటా వాళ్ళు పెద్దలు చిన్న అనుకోక. మరి ఈ రెండిట్లో కుడి ఎడమ అనేది 2 కాబట్టి దీంట్లో ఏది బలం అయిపోతుంది? మేము చూడబట్టే రైట్ సైడ్ కనిపించింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇదే బలం ఎప్పటికీ. మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఇది దూడప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. ఈ రెండు కూడా ఒకటే? రెండు కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు? 75,000 జత కేవలం 75,000. దూళ్ళాపులు జత కేవలం 75,000 తీసుకున్నటువంటి ఘనత. కానీ ఈ రోజు కేటగిరీతో సమానంగా పోరాడినటువంటి ఈ జత గీత గురించి చెప్పదు ఎక్కడ కూడా పాల్గొనలేదు. ఈ రోజు నీ యొక్క స్థానాన్ని అయితే పాల్గొనడం జరిగింది. ఇంకా ఆలస్యం అంటే పచ్చిమేత మొత్తం ఇప్పటి వరకు పచ్చిమేతే. మీ ఎద్దు గురించి అయితే ఏమన్నా ఉంటే చెప్పండి. ఏం లేదు, సేద్యం పని గుంట 5 ఎకరాల నుంచి సొంతం. 5 ఎకరాలు పొలం. ఇవే వ్యవసాయమే. ఎవరైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమన్నా? ఇస్తాం. మంచి రేట్ వచ్చేస్తాం. మంచి రేట్ ధర అయితే చెప్పలేదు, మీరు నేరుగా ఆయన డీటెయిల్స్ అయితే తీసేసుకుంటారు. మీకు కావాల్సింటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. నమస్తే. మీ పేరు? రామంజీ. ఈ ఎద్దు గురించి కూడా మాకు ఇంత బిరుగు ఇంత స్పీడ్ గా వెళ్ళింది, మరి ఎందుకు ఇంత బలం ఏమంటారు? బలం అంటే ఏం లేదు, దాన మామూలు దాన ఎక్కువ కేవలం పెట్టలేదు. మేము మామూలు రైతు పని చేసుకుని బ్యాటరీలు వేసుకున్నాం అంతే. ఇంటి దగ్గర ఏమంటే పోలేదు, ఫస్ట్ పందెం ఇదే దిగడము. డ్రైవర్లు మా అన్న డ్రైవర్లే దింపుదామంటే దింపినాం అంతే. అందువల్ల ఇంతవరకైనా కూడా ఇది మాకు దొరకలేదు. దీని బలం ఇంతవరకు ఎత్తగినా వేయలేదు. కట్టేసినా కూడా ఆగదు ఎద్దంటే. దీని గురించి ఈ రోజుగా ఒక్కటే లాగింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎద్దు అంటే మాకు లాగింది, ఇదే బాగా లాగింది. మరి సింగిల్ అయినా కానీ జత కానీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సింగిల్ ఇస్తాం, జత ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ.